వరుసగా రిలీజ్ చేస్తున్న లెటర్స్ గందరగోళం అవుతుంది సార్ ఇక్కడ మొత్తానికి. అంతకుముందు లెటర్ రిలీజ్ చేశారు, ఇప్పుడేమో డైరెక్ట్గా చార్టే రిలీజ్ చేశారు. సో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అంటే అతను బెంచ్ కార్లో 15 కోట్ల రూపాయలు అంటే 15 ప్యాకెట్లు నెయ్యి డబ్బాలు ఇచ్చానని చెప్పాడు. అది టీఆర్ఎస్ ఆఫీసులో ఇచ్చానన్నారు. దీనికి సంబంధించి అసలు ఆ కారు ఉందా, టీఆర్ఎస్ ఆఫీసులోకి వచ్చిందా, అక్కడ ఆ కారు ఉందా, ఆ కారు ఉంటే ఎవరిది, ఆ రిజిస్ట్రేషన్లు ఎవరయ్యి, నిజంగా ఆ కారు అక్కడ కనుక ఉండుంటే మరి ఇతను వచ్చి ఆ కారులో పెట్టిన సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా, ఉంటే అది ఎప్పుడు జరిగింది, ఇలాంటి సమాచారాన్ని సేకరించడం అన్నది ఇప్పుడు అధికారుల పని. అది నిజమా అబద్ధం అనేది అప్పుడు తేలిద్ది, అంతే కదా. అంతే. ఇప్పుడు దీంట్లో అతను చెప్పినటువంటి సుకేష్ చంద్రశేఖర్ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. తన దాంట్లో చాటింగ్లో కవితక్క టీఆర్ఎస్ అని ఏదో పెట్టారు. కవితక్క టీఆర్ఎస్ అని ఉంది. తను చేసినట్టుగా చాటింగ్ చేసినట్టుగా చెప్తున్నారు. మరి తను అక్కడ డెలివరీ ఇవ్వమంటేనే అక్కడ ఇచ్చానని చెప్తున్నారు. మరి వీటన్నిటికీ కొంచెము చర్చనీయాంశమైనటువంటి అంశాలే. ఇప్పుడు అతను చేసినటువంటి ఆరోపణ, అతను ఈ చాలా అంశాలు అతను ముడిపడి ఉన్నాడు కావున ఆ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది విచారణ చేయాల్సిందే. మధు ఉన్నారు, బయట కూడా ఏదో ఉన్నట్లుంది. ముందు మధు మాట్లాడిన తర్వాత బయట ప్లే చేద్దాం. బయట ప్లే చేయండి. ముందు మధు 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 సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి సుకేష్ అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు, చివరికి ఇక్కడ దాకా వచ్చాడు. మొత్తానికి బెంచ్ కారు దగ్గరికి వచ్చాడు. 15 నెయ్యి ప్యాకెట్లు అన్నాడు, నెయ్యి డబ్బాలు అన్నాడు. చివరికి కవితక్క టీఆర్ఎస్ దగ్గరికి వచ్చాడు. ఏంటి మధు? కవితక్క అంటూనే మొత్తానికి కవితను మాత్రం ఎలా ఇరికించాలో అలా ఇరికించేశారని చెప్పవచ్చు సార్. నెయ్యి ప్యాకెట్ల పేరుతో మొత్తానికి 15 కోట్లకు సంబంధించి అతను చెప్పినటువంటి లావాదేవీలు ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ చార్ట్ హిస్టరీ ఏదైతే ఉందో అదంతా కూడా బయట పెట్టాడు 6 పేజీలకు సంబంధించి. ఓకే, అది నిజమా కాదా అనేది తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్కి వెళ్ళడం, అక్కడ అంతా రివ్యూలు అయితే అదంతా తర్వాత సంగతి. కానీ ఈ రోజు మహానీస్తోనే ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతూ కూడా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అనంత్ మాలిక్ ఎవరైతే ఉన్నారో అనంత్ మాలిక్ మహానీస్తో మాట్లాడుతూ కూడా సార్ ఆయన కామెంట్లు చేశాడు, ఇంతటితో అయిపోలేదు, ఇంకా మిగిలే ఉంది, చూడాల్సినటువంటి ఇంకా ఎవిడెన్స్ బయటికి రావాల్సినటువంటి ఆధారాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఒకసారి ఆ బయట ప్లే చేద్దాం మధు, అనంత్ మాలిక్ బయట ప్లే చేయండి ఉంటే. Sukesh Chandrasekhar has written to the agencies, that is CBI and the Enforcement Directorate, regarding the chats that are in his possession with respect to the transaction of 15 crore as instructed by Arvind Kejriwal and Satinder Jain, the handover of the money at TRS party office, and the chats with K. Kavita, and regarding Arun Pillai and everyone else. All the chats are self-explanatory. Today they have been sent to the agency and have also been made public to the media. Finally, whatever Sukesh Chandrasekhar has been claiming in his past 2 letters has been supported with some evidence, and the chats clearly go on to show that whatever Sukesh Chandrasekhar was saying has merit in it, and now that they are before the agencies, it is up to the agencies to order a fair probe in the matter, and Sukesh Chandrasekhar will never shy away from a fair probe, and also will give supporting evidence, as the chats given today are only number 1 out of the 703 that are in his possession. Sukesh Chandrasekhar will support the probe, he welcomes the probe, and he rather seeks the probe. Right. మొత్తానికి ఇతను ఇంతటితోటి వదిలేటేం కనపట్టలేదు. దీనికి సంబంధించి విచారణకి ఈడీ విచారణ కావాలని అడుగుతున్నాడు, చాలా అంశాలు బయట పెడతానంటున్నాడు. మరి ఏంటి అంటే ఇది ఎక్కడితో ఆగదు ఈ సిరీస్, ఇక్కడతో ఆగే ప్రసక్తి లేదు సార్. ఎందుకంటే అతను మాటల్లోనే, అనంత్ మాలిక్ చెప్పినటువంటి మాటల్లోనే స్పష్టంగా అర్థమైపోతుంది ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏదైతే లావాదేవీలు కావచ్చు వాటన్నిటిని కూడా దగ్గరుండి ఇతనే ఎక్కడి నుంచి ఎవరికి ఎలా ఇచ్చింది అంతా కూడా పర్ఫెక్ట్ గా ఎవిడెన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి సార్, ఓన్లీ ఇప్పుడు వరకు చాట్ హిస్టరీ మాత్రమే బయటకు వచ్చింది. ఫ్యూచర్ లో ఆడియోలు కూడా బయటికి రాబోతున్నాయేమో అనే అనుమానం కూడా లేకపోలేదు సార్. ఆడియోలు కూడా ఉన్నాయి, ఆ ఆడియోలను కూడా బయట పెట్టబోతున్నాము. ఎందుకంటే అతను చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం చూసుకుంటే ఇచ్చినటువంటి పేపర్లలో ఏదైతే అడ్వకేట్ ద్వారా అనంత్ మాలిక్ ద్వారా పంపించినటువంటి లెటర్ చదివితే ఆ లెటర్ లో కూడా ఇంకా కొన్ని ఎవిడెన్స్లు పూర్తి స్థాయిలో ఉన్నాయి అని అంటే ఆడియోలు కూడా ఉన్నట్టుగా అయితే అందుతుంది. ఆ ఆడియోలు చూడాలి సార్, ఆడియోలలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కేవలం కవిత ఆడియోనా లేకపోతే
ఈ కేజ్రీవాల్ ఆడియోనా లేకపోతే Okay. ఇంకొకరా దానికైతే మాత్రం ఇంకా ఆధారాలు ఉన్నాయి అని అయితే వాళ్ళు చాలా స్పష్టంగా